కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్ రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్క ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం. సో నేటి విచారణకు హాజరు కానున్నటువంటి కేసీఆర్ ఆయన ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ. ఫామ్ హౌస్లో మరోసారి హరీష్తో సుదీర్ఘ చర్చ. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్కు మద్దతుగా కవిత అనుచరులు కూడా. నేడు మళ్ళీ ప్రభాకర్ రావు విచారణ. సెల్ ఫోన్లను అప్పగించాలని సిట్ ఆదేశం. నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్ రావు అంటూ చూస్తా ఉన్నాం. సో కేసీఆర్ ఏం ఘనకార్యం చేయడానికి పోతున్న బీఆర్ఎస్ శ్రేణులు వేలాగా తరలిపోతున్నారు. పోయేదే తప్పుడు పని చేసిన దానికి, లంగా పని చేసిన దానికి విచారణ ఎదుర్కోవడానికి పోతూ ఉన్నాడు. ఇక దాన్ని కూడా పెద్ద ఎత్తున ఏదో చేస్తూ ఉన్నారు. ఏంది ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? అధికారులను ముందు పెట్టి నాకేం సంబంధం లేదు, అంత అధికారులు చేస్తారని చెప్పేసి అని వెళ్ళిపోతాడు. ఇక అదే చెప్తాడు. అధికారులు ఇరికించే ప్రయత్నమే జరుగుతూ ఉంది. అందుకే అధికారులు ఎవరికి తొత్తులుగా మారద్దు. మీ ఏదైతే లీగల్గా ఉంటుందో మీ అధికారులు వినియోగించాలి. కానీ ఒక నాయకుడి కోసం, ఒక నాయకుడికి తొత్తుగా పనిచేస్తే పరిణామాలు ఇట్లే ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అధికారుల టార్గెట్గా కేసీఆర్ ప్రయత్నం చేయబోతున్న చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పటికైనా కానీ అధికారులు కళ్ళు చేసుకొని పాలకులకు తొత్తులుగా కాకుండా బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను హితవు పలుకుతా ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్